నటసింహం బాలయ్య కోసం కోలీవుడ్ స్టార్ హీరో విలన్ గా మారుతున్నాడు. నాగ్ ఈ వీక్ సెట్ లో మాస్ మతిపోగొడతానంటున్నాడు. రామ్ పాటల తోట పేలిస్తే గోపీచంద్ మలినేనికి రవితేజ కబురు పంపాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి తను రెడీ చేసిన యానిమల్ కి సిగరెట్ ఇచ్చాడు. లియో కోసం లోకేష్ కనకరాజు హాలీవుడ్ ఐడియా వాడేశాడు. ఇలా ఈ వీక్ సీనియర్లు మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో కొత్త అప్డేట్స్ షాక్ ఇస్తున్నాయి. భగవంత్ కేసరి మూవీ పెండింగ్ వర్క్ ని ఈ వారం పూర్తి చేయబోతోంది ఫిల్మ్ టీమ్. ఈ ప్యాచ్ వర్క్ కోసం సెట్ లో అడుగు పెట్టాడు బాలయ్య. ఇక నాగ్ మాత్రం నా సామిరంగా కొత్త స్కెడ్యూల్ కి సయ్యన్నాడు. ఈ వారం ఇటు బిగ్ బాస్ అటు నా సామిరంగా షూట్ తో బిజీ కానున్నాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతితో లోకేష్ కనకరాజ్ చేసిన మూవీ లియో. ఈ సినిమా హాలీవుడ్ మూవీ ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ రీమేక్ గా వస్తోందని ప్రచారం జరుగుతోంది. కాకపోతే కోర్ లైన్ ని మాత్రమే ఫిల్మ్ టీమ్ కన్సిడర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో లోకేష్ కనకరాజ్ చేసే సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. స్టోరీ ప్లాట్ కూడా ఓకే అవటంతో మిగతా కథని డెవలప్ చేసే పనుల్లో బిజీ అయింది ఫిల్మ్ టీమ్. ఇక లియో ప్రమోషన్ తో పాటు రజనీ సినిమా స్టోరీ డెవలప్ చేస్తోంది మూవీ టీమ్. మాస్ మహారాజా రవితేజతో గోపీచంద్ మలినేని మరోసారి సినిమా తీయబోతున్నాడు. ఇక ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. ఇది ఫ్యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కనుందట. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డి వంగ తీస్తున్న మూవీ యానిమల్. క్రిస్మస్ స్పెషల్ గా రానున్న ఈ మూవీ సందడి మొదలైంది. ఈ నెల 28న టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ఫిల్మ్ టీమ్ తేల్చేసింది.